Describe the steps taken by the government to protect these species from becoming extinct. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, ప్రొటెక్ట్ రక్షించడానికి, ఇండియన్ వైల్డ్ లైఫ్ అంటే వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉంటున్న వెరైటీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవే ఇండియన్ వైల్డ్ లైఫ్. ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటే ప్రొవైడ్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం ఆఫ్ ది కంట్రీ యొక్క దేశం యొక్క వైల్డ్ యానిమల్స్. అది ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒక మెయిన్ గోల్. ప్లాంట్స్ మొక్కలు, యానిమల్ స్పీసీస్ అంటే డిస్టింక్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్స్, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అది హంటింగ్ అంటే వేటాడటం, పోచింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే ఇల్లీగల్ హంటింగ్, చట్టానికి విరుద్ధంగా ఉన్న హంటింగ్ చేయడం. సో వైల్డ్ యానిమల్స్ ని క్యాప్చర్ చేయడం, స్వాధీనం చేసుకోవడం. లీగల్ ప్రొటెక్షన్ అంటే చట్టపరమైన రక్షణ. హ్యాబిటేట్స్ అంటే న్యాచురల్ హోమ్. సెంట్రల్ అంటే ప్రధానమైనది. స్టేట్ గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్ దట్ కంట్రోల్ సబ్ డివిజన్ ఆఫ్ ది కంట్రీ, గవర్నమెంట్ కంట్రోల్ చేయడం కంట్రీలో సబ్ డివిజన్ ని. ఎస్టాబ్లిష్డ్ స్థాపించడం. వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే అదొక ఏరియా వేర్ యానిమల్ హ్యాబిటేట్స్ అండ్ దర్ సరౌండింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. నేషనల్ పార్క్స్ అంటే లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్, సో అది గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది, అది నేషనల్ పార్క్స్. ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్, ప్రాక్టీస్ ఆర్ ప్లాంటింగ్ మోర్ ట్రీస్ అండ్ మెయింటైనింగ్. అంటే ప్రొటెక్ట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏం చేయాలి, ప్లాంటింగ్ మోర్ ట్రీస్ ప్లాంట్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని అవగాహన పెంచుకోవాలి దాని మీద. అదే ఆర్డర్ టు ప్రాక్టీస్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ అంటే ప్రొటెక్షన్ ఎండేంజర్ స్పీసీస్ ని ప్రొటెక్షన్ చేయడం. వన్ హార్న్ రైనో అంటే ఐడెంటిఫైడ్ బై ఏ సింగిల్ బ్లాక్ హార్న్ అబౌట్ 8 to 25 inches లాంగ్, దాని కొమ్మ లాంగ్ ఉంటుంది. ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్. జాయింట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇన్వాల్వ్స్ రీజనరేషన్, తిరిగి మళ్ళీ జనరేట్ అవ్వడం, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ని భద్రపరచడం. లోకల్ కమ్యూనిటీస్ అంటే స్థానిక సంఘాలు, అంటే ఏం తెలుసా, గ్రూప్ ఆఫ్ ఇంటరాక్టింగ్ పీపుల్. మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే అడవుల నిర్వహణ.